హలో వెల్కమ్ టు విబీజీ ఛానల్. కొత్త రేషన్ కార్డులు రావట్లేదు, ఆగిపోతున్నాయి అనేసి వార్త వింటున్నాము. అది వస్తున్నాయా లేవా అనేది శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు రావట్లేదు అనేసి వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే పాలకుని యొక్క అభిరుచిని బట్టి మేనిఫెస్టోని బట్టి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానంలో ఆ విధంగానే మార్పులు చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు సుమారు పాలించినప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనేది ఒక అపవాదం ఉంది. నిజంగా 100% కూడా ఇవ్వలేదు. నిజంగా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పాలకులకు ఉద్దేశం ఏంటంటే రేషన్ కార్డు అనేది జీవన ప్రమాణంలో ఆర్థికంగా బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళకు వసతులు లేదా ఆహార పదార్థాలు సంథింగ్ ఏదో XYZ ఏదైతే ఉందో వాళ్ళ పంపిణీ చేసే ఉద్దేశించినటువంటి పౌర సరఫరా శాఖకు సంబంధించిన వ్యవహారం. అంటే బిలో ప్రావర్టీ వాళ్ళు ఉన్న వాళ్ళకు బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె ఇలా అవన్నీ ఇచ్చి గతంలో ఇచ్చి, కానీ ఏమి ఇప్పట్లో కేవలం ఇస్తే రైస్ ఒకటి ఇస్తారు తప్పితే షుగర్ కూడా లేదు. ఏమైనా గోధుమలు, కిరోసిన్ కూడా ఎత్తివేయడం జరిగింది. అది నామకే వాస్తవం జరుగుతుంది. సో దానికి రేషన్ కార్డు ప్రమాణం ఎందుకు, ముందు జీవన ప్రమాణం పెంచుతున్నాం అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే మన 10 ఏళ్ల కాలంలో పంట ఉత్పత్తి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఉద్యోగ కల్పన పెరిగింది. ఇంకా రేషన్ కార్డు విధానం ఎందుకు? ఇంకొకటి గతంలో ఏంటంటే ప్రతిది కూడా రేషన్ కార్డు అనేది ఒక ఎలిజిబిలిటీ. అంటే ఆరోగ్యశ్రీ అంటే నీకు రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉందా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వైట్ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా ఉంది. సో ఆ వైట్ రేషన్ కార్డు ప్రామాణికనే తీసేసాను. ఎక్కడ నీకు ప్రామాణికం అది కాదు, నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రామాణికం, నీకు లోకల్ సర్టిఫికేట్ ప్రామాణికంగా పెట్టుకున్నారు. దానికి రేషన్ కార్డు అక్కర్లేదని. ఇంకోటి ఎందుకు ఇది నిర్ణయం అంటే, అయితే ఈ వైట్ రేషన్ కార్డు యొక్క విధానాన్ని ఎందుకు కేసీఆర్ దూరం పెట్టాల్సి వచ్చింది అంటే, అసలు దాంట్లో అర్హులకు ఒరిజినల్ అర్హులు 20%, మిగతా అంతా కూడా బినామీలు లేదా ఎలిజిబిలిటీ లేని వాళ్ళంటే ఒక్కొక్కరికి కార్లు, ఎకరాల భూములు ఉన్నప్పటికీ కూడా మనం కూడా తరచూ చూస్తుంటాం. ఒక రేషన్ షాప్కి వెళ్తే కార్లలో వచ్చేసి రూపాయి కిలో బియ్యం తీసుకెళ్తుంటారు. సో అట్లాంటి వారు దుర్వినియోగ వ్యవస్థలో ఉంది. కార్డులు అనేది చాలా వరకు అనర్హులకే ఉంది. దాన్ని ప్రామాణికం తీసుకోవడం ఎందుకు, అసలు అవసరం లేదు అనేది ఒక సిద్ధాంతం, ఆయన నమ్మిన సిద్ధాంతం అది. దానివల్ల ఏం చేశాడు, అసలు రేషన్ కార్డు ఇవ్వడాన్ని ఆలోచించలేదు ఆయన. సో దానివల్లనే ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడు. అందరూ కూడా రేషన్ కార్డు రాకపోతే ఏదో రాలేదని ఒక అపోహ ఉంది. ఆ అపోహని పెంచి పెద్ద చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము వస్తే రేషన్ కార్డు ఇస్తామని కూడా ఏదో వస్తుంది, వీళ్ళకు రేషన్ కార్డు ఇస్తామని ఒక అపోహ కలిగిపోవడం వల్ల ఆశతో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. అయితే తీరా ఎన్నికలకు మేనిఫెస్టో తర్వాత హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికలో గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలు అనేది ఇప్పుడు వాళ్ళకు తలకు మించిన భారమే కూర్చుంది. ఎందుకంటే అన్ని కోట్లు ఇప్పుడు గెలిచి కూడా ఇంకొకటో తారీఖు రాలేదు. ఈ రోజుకి కూడా 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే సుమారు 17 రోజులు 18 రోజులు అయింది ఇప్పటికి వాళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యి. ఇప్పటికే కేవలం వాళ్ళు పెట్టినటువంటి పథకం ఏంటంటే బస్సు ఉచిత ప్రయాణం. దానివల్ల చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా ఖర్చులు వచ్చాయని, దుర్వినియోగం అవుతుందని. ఏదైతే రైతు బంధు మీద కేసీఆర్ ఏ విధంగా అయితే రైతు బంధు మీద ప్రాపగండాన్ని మైనస్ను పొందాడో, ఎంత నష్టాన్ని అంటే రైతు బంధు అనేది ఎంత నష్టాన్ని చేకూర్చింది, బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది కేసీఆర్కు. అలాగే ఈ ఉచిత బస్సు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆ విధంగానే మైనస్ తీసుకొస్తుంది. అనవసరంగా ఇచ్చారు, ఎవరు అడిగారు, అన్ని కోట్ల, రోజుకు 4 కోట్ల రూపాయల నష్టాన్ని చూస్తూ ఆర్టీసీని ఎవరు భరించాలి? ఆర్టీసీ మునిగిపోతుంది కదా, మొత్తం మునిగిపోతే అసలు బస్సులు అనేది ఉండవుగా మనకు. అలాంటి స్కీమ్ని ఎట్లా భరించగలుగుతాము? అనాలోచితంగా చేసినటువంటి విధానం అంటూ కూడా ప్రజల్లో ఆలోచన వచ్చింది. దానికి వ్యతిరేకత కనిపిస్తుంది. ఇట్లా ప్రతిదీ వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిధులలో ఏమీ ఉంది అక్కడ ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళకు వీలుగా బీఆర్ఎస్ పార్టీని ప్రాపగండం చేయడానికి ఇది అప్పుల రాష్ట్రం, డబ్బులు లేవు అనే క్రియేషన్ చేయించుకొచ్చారు. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వీళ్ళకి సఖ్యత ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉండదు. దాంతో అక్కడి నుంచి కూడా కోఆపరేషన్ అంటే రేపు ఫస్ట్ వచ్చిన తర్వాత జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఆల్రెడీ పెన్షన్లకు డబ్బులు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. అప్పుడే 100 days దగ్గరకు వస్తుంది, వీటికే డబ్బులు లేవు. కొత్త రేషన్ కార్డు ఎక్కడికి ఇస్తే ఎక్కడికి వెళ్ళి కోటా ఇవ్వాలి. సో అందుచేత వాళ్ళ నాయకులే, కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు కొందరు ఇది అసాధ్యం కొత్త రేషన్ కార్డులు అనేది. ఇంకొకటి జనాలు మభ్యపెట్టడానికి కేవలం అప్లికేషన్ తీసుకుంటారు, ఇచ్చినప్పుడు దేవుడు ఎడుగు. సో ఈ విధానం పాటిస్తుంది ప్రస్తుతానికి. అంటే
వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ తలనొప్పిగా ఉంది, రేవంత్ రెడ్డికి హెడేక్గా ఉంది. ఇచ్చిన హామీల విషయంలో కానీ ఇవన్నిటి విషయంలో కానీ దీని నుంచి ప్రాపగండాన్ని బయటపడడానికే రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఎప్పటికి కూడా ఏదో ఒక అంటే ఇప్పుడు శ్వేతపత్రం అనేది తీసుకొచ్చి వీళ్ళ వైఫల్యాన్ని దాచుకోవడానికి శ్వేతపత్రం ముందు తీసుకొచ్చారని కూడా వాదన ఉంది. సో వెరసి టోటల్గా ఏంటంటే ఈ ఒకవేళ ప్రజలకు రేషన్ కార్డే ముఖ్యమని అనుకుంటే అప్లికేషన్స్ తీసుకుంటారు కానీ అలాట్మెంట్ అవుతుందా కాదనేది ఒక సమస్యగా ఉంది. తీరా ఎన్నికలంటే 5 ఏళ్ల వరకు పొడిగించి తర్వాత చూస్తారా, లేదా నామకే వాస్తు మొదటి విడతగా ఒక 5,000 3,000 మందికి ఇచ్చేసి తర్వాత మళ్ళీ వెయిటింగ్. ఎందుకంటే లక్షలాది అప్లికేషన్స్ వస్తున్నాయి, రాష్ట్రం మొత్తం కూడా లక్షలాది మంది అప్లై చేస్తున్నారు. దీంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా అదే ప్రామాణికం అవుతుందని ఒక అపోహ కూడా ఉంది వాళ్ళకు. సో వెరసి ఏదైనా సరే రేషన్ కార్డు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద తలనొప్పిలా తయారైంది. రేపు వాళ్ళు ఏదైనా మూల్యం చెల్లించుకోవాల్సింది అంటే ఖచ్చితంగా ఉచిత బస్సు విషయంలోనూ ఈ రేషన్ కార్డు విషయంలో ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకోబోతారు. మరి వేచి చూడాలి మనం, ఏంటంటే కాంగ్రెస్ ఏ విధంగా పాటిస్తుంది, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకతను మళ్ళీ వీళ్ళు ఏ రూపంలో మార్చుకుంటారని మనం ఒకసారి వేచి చూద్దాం. వాస్తవానికి అయితే ఇది రెండు వీటికంటే పెద్ద ఫెయిల్యూర్స్ అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి రేషన్ కార్డు విషయంలో శ్రవణ్ సార్ మాటలలో. ఇక ముందు ఏం జరుగుతుందో వెయిట్ చూస్తాం. మరిన్ని వార్తలతో మీ ముందు ఉంటాను.